ఇప్పటికో 25 సార్లు అమెరికానే చెప్పింది. భారత్‌తో వాణిజ్య ఒప్పందం రెడీలో ఉంది, అయిపోయింది ఈ నెలలో, ఆ నెలలో అని. ఆ మధ్యన ట్రంప్ అన్న మాట వైరల్ అయింది. ట్రంపే చెప్పుకొచ్చాడు. మోడీ నాకు ఫోన్ చేయలేదు అన్నటువంటి. మోడీ ఫోన్ చేస్తే రెడీ అన్నటువంటి. మోడీ ఫోన్ చేయడు. ఆయన ఓకే చేయడు. ఫోన్ చేస్తే మొహమాట పెట్టేసి దబాయించి వ్యవహారం నడపడం ట్రంప్‌కి చేతొచ్చు. అతని వ్యవహార శైలిని గ్రహించి ఫోన్ చేయకపోవడం మోడీ చేస్తున్న పని. ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ ఉన్నప్పుడు ఆ టాపిక్ వరకు మాట్లాడి కట్ చేసేస్తాడు మోడీ. ఎందుకంటే ట్రంప్‌కున్న ఎదవ నాటకం ఏంటంటే అతను అనుకున్నది మన నోట్లో నుంచి వచ్చేటట్టు చూడటానికి ప్రయత్నిస్తాడు. లేదా మనతో మనం ఊహు అన్నా సరే, అన్నారని చెప్పి ప్రపంచానికి చెప్పేస్తాడనమాట. అదొక పైత్యం, అదొక అహంకారం, అదొక అభిజాత్యం. ఇప్పుడు అమెరికాకి సంబంధించి అమెరికా భారత్ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎందుకు ఆగిపోయింది? యూరోపియన్ యూనియన్ నడుస్తుంది, బ్రిటన్ చేసింది, ఆ మధ్య జర్మనీ వచ్చేసుకుంది, అందరూ కూడా. ఎందుకు ఆగిపోయిందంటే ముగ్గురు వలన. అందులో నెంబర్ 1 ట్రంప్ అన్నటువంటి విషయాన్ని వాళ్ళ దేశానికే సంబంధించిన రిపబ్లికన్ సెనేటర్ క్రూజ్ చెప్పుకొచ్చారు. జేడీ వాన్స్ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్, నవారో, వీళ్ళ ముగ్గురు వల్లనే జరిగింది. ట్రంప్కే ఇష్టం లేదు అన్నటువంటి. ఎందుకంటే మోడీ బతిన్లాడట్లేదు. అలాగే వాళ్ళవి మన మీద రుద్దుతామన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు, అలాగే పాల ఉత్పత్తులు, విత్తనాలు మనం అంగీకరించట్లేదు, మోడీ ఒప్పుకోవట్లేదు కాబట్టి.